అభిలాష్ రండి. లేదు సార్, పర్వాలేదు సార్. ఒక కస్టమర్కి అపాయింట్మెంట్ ఉంది సార్. ఇదిగోండి సార్, కేపీ రమేష్ కుమార్కి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్. సార్ క్యాష్ ఎప్పుడు రెడీ అవుతుంది? విత్ ఇన్ 2 days. ఓకే సార్. అభిలాష్ మీరు బయలుదేరండి, బిజీ అన్నారుగా, నేను కాల్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా దేవుడా, ఇది ఓకే అయితే మంచి ఇన్కమ్ వస్తుంది. సార్ ఇది రమేష్ చేసిన ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫోటో సార్. నర్సీపట్నం బ్రాంచ్ ఏటీఎంలోనే లాస్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు. సో దిస్ ఈస్ హిజ్ లేటెస్ట్ ఫోటో. లోన్ క్లోజ్ చేసిన తర్వాత కూడా అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకున్నాడు. ఎందుకు చేసుండొచ్చు? అది క్యాష్ విత్డ్రా చేయడానికి కావచ్చు. లోన్ క్లోజ్ అయిందో లేదో చెక్ చేయడానికి చేసుంటాడు. ఇందులో ముఖ్యంగా సస్పిషియస్ గా ఉంది, ఈ స్టేట్మెంట్లో గత 8 నెలలుగా నో క్రెడిట్స్ నో డెబిట్స్. తరువాత ముందుగా ఉన్నది లోన్ కట్టకుండా ఉన్నందుకు వేసిన ఇంట్రెస్ట్ ఛార్జెస్. కానీ రమేష్ కనిపించకుండా పోయిన 3 రోజులకు ముందు ఒకేసారి లోన్ సెటిల్ అయిపోయి మొత్తం 0 బ్యాలెన్స్ అయిపోయింది. నర్సీపట్నంలో విచారిస్తున్నాం సార్. అతను మొబైల్ ఫోన్ యూజ్ చేయకపోవడం వల్ల అతన్ని ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. ఈ సెల్ ఫోన్ మన దగ్గరికి రాకముందు ఈ ఇన్వెస్టిగేషన్లన్నీ మనం ఎలా చేసాం రఫీ? ఇక ఆలస్యం చేయకూడదు. మెయిన్ సిరీస్ మొత్తం లుకౌట్ నోటీస్ అంటించండి. ఎస్ సార్. లంబసింగిలోని ఆదివాసీల నివాసమైన స్థలాలను ఎవరూ ఆక్రమించకూడదని ఆర్డీఓ తమ ఆదేశాలను జారీ చేశారు. ఈ గ్రామాన్ని ఆక్రమించే ప్రయత్నం అడ్డుకున్నందుకే అనూప్ని హత్య చేశారని మేమందరం అనుకుంటున్నాం. అందుకని వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. పార్టీకున్న బలాన్ని నిరూపించే సందర్భం ఏంటంటే ఈ స్థలాల ఆక్రమణని అడ్డుకోవడమే. దీని తర్వాత కూడా న్యాయమైన తీర్పు కోసం మా పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటాం. ఈ సంఘటనకు వెనుక ల్యాండ్ మాఫియా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. లంబసింగిలో జరుగుతున్న ల్యాండ్ మాఫియాకి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. Hey, what is this? What's going on? Vishwa! ఎక్స్క్యూజ్ మీ, మీరు బయటికి వెళ్తే మంచిది. Who are you? ఐఎమ్ ఏసీపీ రితీష్ వాసుదేవన్. అనూప్ మర్డర్ కేసుని విచారిస్తున్న నేనే. Anoop? Who is that? Mr. ACP, ఇది ఒక బ్యాంక్. ఇలాంటి బిజీ అవర్స్ లో మీరేం చేస్తున్నారో తెలుసా? చెప్తాను, కూర్చో. ఇప్పుడు నాకు దీని ఒరిజినల్ కావాలి. ఇది నువ్వు సంతకం పెట్టి కేపీ రమేష్ కుమార్కి ఇచ్చిన నాన్ లయబిలిటీ సర్టిఫికేట్ అనే కాపీ. ఎవరికి కాల్ చేయబోతున్నారు? వేణు. క్రెడిట్ మేనేజర్ వేణు. Yes. కాల్ ఇన్. చెప్పండి సార్. వేణు, వీళ్ళకి దీనికి ఒరిజినల్ కావాలట. సార్ అది ఒరిజినల్, ఇట్స్ బిలాంగ్స్ టు ది కస్టమర్. ఓకే, అయితే కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత సంతకం పెట్టిన కాపీ ఉంటుంది కదా, గెట్ మీ దట్. సార్ అది మేము ఫైల్ చేసి పెట్టుంటాం. ఓకే, వెళ్ళి తీసుకొస్తాను. ఫాస్ట్ ఫాస్ట్. వేణు, సార్ ఆ ఫైలు ఆడిటర్స్ దగ్గర ఉంది. ఓ, అలాగైతే ఆర్డీఓ ఆఫీస్లో రత్నాకర పిళ్ళ మీకు ఒక ఫైల్ కూడా ఇచ్చారు కదా, అది ఇక్కడే ఉంటుంది. ఏ ఫైల్ గురించి అంటున్నారు? ఆయుర్వేదిక్ రిసార్ట్కి ఎదురుగా ఆదివాసీలు సైన్ చేసి ఆర్డీఓ ఆఫీసర్ చేతిలో పెట్టిన వినతి పత్రం. అనూప్ హత్యకు సంబంధించి మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంది. అర్థం కాలేదు సార్. రఫీ, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ అండర్ అవర్ కస్టడీ. ఓకే, కమ్ ఆన్.
ఏంటి సార్ ఇది? ఒక బ్యాంక్ వచ్చి ఇలాగే బిహేవ్ చేస్తారా? షిబుమోన్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్. మాకంటూ ఏదో పని ఉంటుందని అర్థం చేసుకో షిబుమోనే. వారెంట్ ఉందా? వారెంట్ కావాలా? చూపించరా. రవి, టేక్ హిమ్. కేపీ రమేష్ కుమార్ అనే పేరు మీదున్న ఈ నాన్ లయబిలిటీ సర్టిఫికేట్ మీరు సైన్ చేసిందే కదా? ఈ ఎవిడెన్స్ అనూప్ హత్య చేయబడిన లాడ్జిలో మాకు దొరికింది. సార్, ఒక ఎన్ఎల్సీ దొరికిందన్న కారణంతో మీరు... ఓకే, ఇది రమేష్ భార్య రాసిచ్చిన మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్. హత్య జరిగిన రోజు ఆగస్టు 16వ తేదీ షాజీ మాథ్యూ పేరు మీద పారడైజ్ లాడ్జిలో ఆ రూమ్ లో ఉన్నది రమేషే. అక్కడున్న రూమ్ బాయ్ దీనికి సాక్ష్యం. క్యాపిటల్ ఫిన్కార్ప్ ప్రమోషన్ కి సంబంధించి ఆ కొండ ప్రాంతంలో మీరు నిర్మించబోయే ఆయుర్వేదిక్ రిసార్ట్ కి ఎదురుగా ప్రొఫైల్ చేయబోయే నవాజ్ పరంబర్ని అప్రోచ్ అయిన విషయం గుర్తుందా? రత్నాకర్ పిళ్ళై, ఆర్డీవీ ఆఫీసులో ఆదివాసీలు సమర్పించిన వినతి పత్రం ఫైల్ ఎవరి కోసం దాచిపెట్టారు? అది వేణుసారి కోసం చేశాను. ఇప్పుడు అర్థమైందా అనూప్ హత్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యారని? విచారణ ఎన్నో అవాంతరాలను దాటుకుని ఇక్కడికొచ్చి ఆగడం, క్యాపిటల్ ఫిన్కార్ప్ అనే మీ కంపెనీ వరకు రావడం, మీలో ఏ ఒక్కరూ కూడా నా నుంచి తప్పించుకోవడం కుదరదు.